కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామంలో సర్పంచి ఎన్నికలకు గాను రెండవ విడత నామినేషన్లో భాగంగా నేడు మల్లాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పుప్పాల రాజేశ్వరి కనకయ్య అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ బలపరుస్తున్న అభ్యర్థిగా నన్ను ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధికి సహకరిస్తారని, గతంలో చాలా పనులు చేశానని, మరిన్ని పనులు చేయాలంటే నిస్వార్థపరుడిగా ఉన్న నన్ను మీ అమూల్యమైన ఓటు వృధా కాకుండా గుర్తించి ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. సర్పంచి అభ్యర్థి పుప్పాల రాజేశ్వరి కనకయ్యకు మద్దతుగా భారీగా జనం తరలివచ్చారు. అనంతరం నామినేషన్ వేశారు. గ్రామ ప్రజలకు, అక్కలకు, చెల్లెళ్లకు అందరికీ నా నమస్కారం. 5 సంవత్సరాలు ఒక వార్డు మెంబర్ గెలిపించారు. 2013 7 నెలల మళ్ళా గౌరవ సర్పంచ్ గెలిపించారు జనరల్లా. అదే విధంగా 5 సంవత్సరాలు మన ఊరుకు మల్లాపూరుకు ఒక ఫిల్టర్ బెడ్ లేదు. 15 రూపాయలకు పీపీ కొనుకొచ్చుకొని మనం నీళ్లు తాగిన రోజున ఇంధనాల నుంచి. అదే విధంగా బాల వికాసతోటి ఉండి మనం ఊళ్ళే ఫిల్టర్ బెడ్ పెట్టించినాం. 3 రూపాయల క్యాను 10 సంవత్సరాల నుంచి తాగుతారు. అదే విధంగా గ్రామానికి నీళ్లు లేకపోతే తిప్పల పడి ఎక్కడ బోర్లున్నా, ఎక్కడ బాయిలున్నా గ్రామానికి ట్యాంకర్లతోటి 2015-14లో బాగా కష్టం. మల్లాపూర్లో కరువు మండలం, మల్లాపూర్ తిమ్మాపూర్ మండలంలో. అదే విధంగా దాన్ని గమనించి నల్లల బాయి ఎస్సీల దగ్గరికి వెళ్ళి తీసుకొని గ్రామం అభివృద్ధి ఎక్కడ బోర్లేసినా పడకపోతే ఎస్సీల దగ్గరికి వెళ్ళి బాయి తీసుకొని దాన్ని 23 గదాలు లోతవిచ్చి 54 గాజులు పోసి 2 పైప్ లైన్లు వేసి ఊళ్ళకు వాటర్ అందించిన. అదే విధంగా 180 ట్రిప్పుల మొరం గల్లీకి మొరం పోసి ఊరిని అభివృద్ధి చేసిన. అదే విధంగా గ్రామానికి సీసీ రోడ్లు వేసినాం. గ్రామానికి కమిటీ వాళ్ళు, మహిళల కమిటీ వాళ్ళు, మున్నూరు కమిటీ వాళ్ళు, గౌడ్స్ కమిటీ వాళ్ళు, ముత్రాస్ కమిటీ వాళ్ళు, ఇవన్నీ గ్రామానికి అభివృద్ధి చేసినాము. రాబోయే కాలంలో మన గౌరవ కోవంపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నేను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా సర్పంచ్ గెలిచి ఊరు అభివృద్ధి చేస్తానని ప్రజలకు మాట ఇచ్చుకుంటూ, అదే విధంగా ఇంకా పింఛన్లు 250 పింఛన్లు పెట్టించిన. ఇప్పుడు ఇంకా రాబోయే కాలంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒక మనిషికి లేకుండా పింఛన్లు పెట్టించి సైడ్ డ్రైన్లు కట్టించుకుంటా, మోరీలు కట్టించుకుంటా ఈ ఊరు అభివృద్ధి చేస్తానని మేము మాటించుకుంటా ఈ గ్రామ అక్క చెల్లెలకు నమస్కారం. మల్లాపూర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. డాక్టర్ కోవంపల్లి సత్యనారాయణ గారు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుప్పాల కనకయ్య వారి సత్యమణి గారిని భారీ మెజార్టీతో ఓటు వేసి గెలిపించగలరని, ఇదివరకు 2 సార్లు సర్పంచ్ గా, ఎంపీటీసీగా చేసిన అనుభవం ఉంది. ఈసారి కూడా 3వసారి అవకాశం ఇచ్చి గెలిపించగలరని ఊరు ప్రజలందరికీ మనవి చేసుకుంటున్నాను. ఓటర్లకు తెలియజేయగా 5 సంవత్సరాల కనకయ్య పాలనలో మనకు ఫిల్టర్ బెడ్ కానీ, నల్లాలకు గాజుల బాయి వేయించడం జరిగింది. అట్లే బల వికాస ఫ్లాట్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లే మళ్ళా తర్వాత 5 సంవత్సరాలు కూడా అతను ఎంపీటీసీగా వివిధ సేవలు అందించాడు. మళ్ళీ ఈసారి మళ్ళా సర్పంచ్ గా అతనిని అత్యధిక మెజార్టీతో గెలిపించి గ్రామ సర్పంచ్ గా ఎన్నుకొని మన గ్రామ 5 సంవత్సరాల అభివృద్ధికి ఆయన తోడ్పాటు అందియాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మల్లాపురి గ్రామస్తులకు అందరికి నమస్కారం. నేను పుప్పాల రాజేశ్వరిని సర్పంచ్ కి పోటీ చేయబోతున్నా. మీరందరూ కొద్దిగా మీ అమూల్యాన్ని ఒకటి నన్ను వేసి గెలిపించండి. మల్లాపూర్ గ్రామ ప్రజలకు నమస్కారము. పుప్పాల కనకయ్య గారు సర్పంచ్ గా పోటీ చేయబోతున్నారు. రాజేశ్వరి కనకయ్య గారు ఇంతకు ముందుకి సర్పంచ్ గా, వార్డ్ మెంబర్ గా గానీ, ఎంపీటీసీగా గానీ చేసిన అనుభవం ఉంది. అనుభవం ఉన్న మనిషిని ఎన్నుకుంటే ఊరిని ఇంకా అభివృద్ధి చేస్తాడు. చాలా పనులు చేసిండు. అది ప్రజలందరూ గుర్తు పెట్టుకొని ఇంకా మన గ్రామాన్ని డెవలప్ చేయాలని తనని ఎన్నుకోండి కోరుకుంటున్నాను.